చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కసూరి మేతి వేసుకొని చికెన్ మసాలా, దానికి కావాల్సిన మసాలాలన్నీ దంచుకొని ఆ పొడిని తయారు చేసుకొని ఆ పొడిని చికెన్కి పట్టించినట్లు చేసి మంచిగా కింద మీద కలిపి పెట్టుకుంటే కనుక దానికి మంచిగా ముక్కకి పడుతుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే దానిపైన ఒక నిమ్మకాయ చెక్కని పిండుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళలో ఉప్పు, మనం మసాలా దినుసులు వేసుకోవడం వల్ల ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సరిపడా ఉప్పు, కావాల్సిన మసాలా దినుసులు వేసుకొని దాన్ని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. అది మరుగుతూ ఉండగా అందులో పచ్చిమిరపకాయలు, అలాగే నెయ్యి కూడా యాడ్ చేయడం వల్ల నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా వాటికి వస్తుంది. తర్వాత మనం కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యం తీసుకొని నీళ్ళల్లో ఏదైతే మరుగుతూ ఉందో ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. వేసి 60% వరకు బియ్యం ఉడికేలాగా స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడుకుతూ ఉంది. మనం చూసుకోవాలి, ఒక 60% వరకు ఉడికేటట్లుగా చూసుకొని ఇప్పుడు ఆ ఉడికిన బియ్యాన్ని నీళ్లు లేకుండా ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ అయ్యేలాగా నీరు లేకుండా ఉడికించిన బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత దానిపైన వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, సాఫ్రాన్ నానబెట్టుకొని కొంచెం, అలాగే నెయ్యి కూడా పైన వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన బిర్యానీకి ఎంతో రుచిని తీసుకొస్తుంది. దాని తర్వాత స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకుంటే కనుక ఈ రకంగా మనకి బిర్యానీ తయారవుతుంది. ఇలా రెడీ అయిన బిర్యానీని సర్వింగ్ బౌల్లో తీసుకొని పళ్ళెంలో వడ్డించుకుంటే కనుక చాలా బాగుంటుంది. మా బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా తయారు చేసి మీకు ఏ రకంగా వచ్చిందో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.